విజయ ప్రొడక్షన్స్ వారు మిస్సమ్మ మూవీని స్టార్ట్ చేశారు. ఆ మూవీలో జమున క్యారెక్టర్ కి మొదట సావిత్రి గారిని తీసుకోవడం జరిగింది. మిస్ మేరీగా భానుమతి గారు, జమున క్యారెక్టర్ లో సావిత్రి గారు మొదట షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 40 నిమిషాల సినిమా కంప్లీట్ చేశారు. ఒకరోజు షూటింగ్ కి భానుమతి గారు లేట్ గా రావడం, చక్రపాణి భానుమతి గారిని అడగడం, డిస్కషన్ జరిగింది. ఏదో మిస్కమ్యూనికేషన్, ఆవిడ లేట్ గా వస్తానని చెప్పిన కబురు చక్రపాణి గారికి అందకపోవడం, ఇద్దరు మొండివారు. అందులో భానుమతి గారు ఆ రోజుల్లో డేరింగ్, డాషింగ్, పవర్ఫుల్ లేడీ అన్నమాట. మొత్తానికి ఇద్దరు మొండివారు కావడం వల్ల భానుమతి గారిని తొలగించి సావిత్రి గారికి మిస్ మేరీ పాత్రను ఇవ్వడం జరిగింది. తర్వాత జమున గారిని సావిత్రి పాత్రలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చక్రపాణి గారు ఆ మూవీ రీల్స్ ని తగలబెట్టి మళ్ళీ మూవీని మొదటి నుంచి చిత్రీకరించడం ప్రారంభించారు. ఇక ఇక్కడ నుంచి మహానటి మహాప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. ఇక అవకాశాలు తెలుగులో, తమిళ్లో ఈక్వల్ గా టాప్ పొజిషన్ లోకి చేరుకున్నారు. ఇది